మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 23వ డివిజన్ రాచెరువు పక్కన గల 262 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిని కొంతమంది అక్రమ రిజిస్ట్రేషన్ చేయించి అమాయకపు ప్రజలకు ఇల్లు కట్టించి అమ్ముతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ జనిగ వెంకటేష్ ఆరోపించారు. 2 ఎకరాలపైన గల ప్రభుత్వ భూమిని విచ్చలవిడిగా ప్లాట్లుగా మార్చి ఇల్లు నిర్మించి సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని ధ్వజమెత్తారు. వెంటనే అక్రమ నిర్మాణాలను కబ్జాలను విరమించుకోవాలని, లేని ఎడల కోర్టు వరకు వెళ్లి ఈ సమస్య కోసం పోరాడతామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోజు బోడుపల్లిలో ఉన్నటువంటి రాచెరు కింద ప్రాంతం అంతా కూడా 262 సర్వే నంబరు గవర్నమెంట్ నంబరు. దాంట్లో కొంతమంది బోడుపల్లి ఉన్నటువంటి కార్పొరేటర్లు ఈ పెద్ద మనుషులంతా కలిసి దాన్ని కాజీ అయ్యే ప్రయత్నం చేసి కొంతమందితో చిన్న చిన్న ప్లాట్ల వాళ్ళకు 262 బై నంబర్ వేసేసి వాళ్ళతోనే కొంతమందికి రిజిస్టర్ చేయించుకోవాలి. గవర్నమెంట్ దగ్గరికి పోతే కూడా 262/1 అన్నది లేదు కాబట్టి వాళ్ళు గుడ్డిగా చూడకుండా ఎంఆర్ఓ డబ్బులు తిని, మిగతా అధికారులు కూడా డబ్బులు తిని వాళ్ళకు కొన్ని కాయిదాలు సృష్టించి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళు ఏమంటా ఉంటారంటే, అయ్యా ఇది కాదు, ఇది పట్టే నెంబరు, మా గవర్నమెంట్ ఇచ్చింది, ఎంఆర్ఓ ఇచ్చిండు, అంతా ఇచ్చిండు అని చెప్పి డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలకు వచ్చే కూడా మేము మా ఊళ్ళంతా కలిసి ఈ ల్యాండ్ అంతా కూడా ఆపినాం ఇప్పటివరకు కూడా. అయ్యా ఇదంతా గవర్నమెంట్ సొమ్ము, కబ్జాలు చేయొద్దని. ఇవాళ బాగా ధర పెరిగిపోయిన తర్వాత గూడుపుట అనేది పడి కొన్ని కోట్ల రూపాయలు గన్ను కొట్టాలనే ప్రయత్నంతో ఇవాళ దొంగ పట్టాలతో వచ్చి వీళ్ళంతా కూడా కబ్జాలు చేస్తూ ఉన్నారు. దీన్ని కనుక గవర్నమెంట్ సరిగా దాన్ని సర్వే చేయకున్నా కానీ, దాంట్లో ఉన్నటువంటి తప్పుడు నంబర్ ఏదైతే ఉందో అది తీసేయకున్నా కానీ వాళ్ళతో కూడా వ్యతిరేకంగా కోర్టు ద్వారా మేము పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకా ఇంత ముందుకే ఆర్ఐ మేడం ఆయనకి ఎట్లా పాస్బుక్ వచ్చింది, మేము రికార్డు తీస్తున్నాం, ఆల్రెడీ రికార్డు తీసుకొచ్చాము కూడా. ఇంకోటి అలుగులు మూసేశారు, అలుగులు ఓపెన్ చేయాలి. తూము మూసేశారు, తూము ఓపెన్ చేయాలి. కాలువ మూసేశారు, కాలువ ఓపెన్ చేయాలి. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ రోజు నువ్వు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి అధికారులను మభ్య పెడతా అని చూస్తున్నావు. కానీ మాత్రం ఎన్ని రోజులు మభ్య పెట్టినా కూడా ఖబర్దార్ వెంకటేష్ యాదవ్ గారు, రాసాల వెంకటేష్ యాదవ్ గారు, నేను ఒకటే చెప్తున్నా, నేను ఇది సర్వే అయ్యి రిపోర్ట్ అయ్యేదాకా మా బీజేపీ పార్టీ తరఫున బోడుపల్లిని అందరూ ఏకతాటి మీద తీసుకొచ్చి సర్వే చేయించి అద్దురాళ్ళు పాటించేంత వరకు నీ దమ్ము ధైర్యం ఉంటే ఆగాలి. నేను ఒకటే చెప్తున్నా, రాసాల వెంకటేష్ యాదవ్ గారు, మీరు నిరూపించుకోవాలని కూడా మాత్రం మీకు సర్వే చేసి నిరూపించుకోరి. నీ మొత్తం చేస్తూ ఉన్నాం, ఖబర్దార్. ఇప్పటితో ఆపకపోతే మాత్రం కలెక్టర్ దగ్గరికి పోతున్నాం, సీఎం దగ్గరికి పోతున్నాం, రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి పోతున్నాం. ఈ రాచెరుకు సంబంధించి ఈరోజు కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి భూమిని కబ్జా చేసుకుని దొంగ సర్వే నెంబర్లు 262/1, 262/2 ఆ నెంబర్లతోటి పట్టా పాస్బుక్ తయారు చేసుకొని వాటిని ప్లాట్గా చేసి అమ్మడం జరుగుతుంది. ఇటువంటి వ్యక్తుల పట్ల ప్రభుత్వ అధికారులకు భారతీయ జనతా పార్టీ తెలియ జరిగింది. ఖచ్చితంగా అధికారులు దీని పూర్తి సర్వే చేసి ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా సర్వే చేసినట్లయితే ఓకే, లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు తప్పు సర్వే చేసినట్లయితే ఖచ్చితంగా ఒక న్యాయస్థానం ఉంటుంది. న్యాయస్థానం ద్వారా పోయినా సరే భారతీయ జనతా పార్టీ గట్టి పోరాటం చేసి ఈ యొక్క ఉన్నటువంటి భూమిని కాపాడి ఖచ్చితంగా ప్రభుత్వ భూమిని కంచె చేసే ప్రయత్నం